హాయ్ ఎవ్రీవన్. అందరూ నేను చూసి నవ్వారు. ఇంకా నీ పని అయిపోయింది, నువ్వెందుకు పనికిరావు, నీ కథ సమాప్తం అనుకుంటారు చాలామంది. కానీ ఎక్కడైతే అవమానాలు ఫాలో అయ్యారో అక్కడే వరుసగా, అంటే నేను సినిమా పరంగా చెప్తున్నాను, వరుసగా 4 హిట్లు కొట్టిన బాలకృష్ణ గారి గురించి ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. బిఫోర్ కరోనా ముందు ఈయన సినిమాలు ఇప్పుడు ఏదో 100 సినిమా తీశారు, గౌతమిపుత్ర సార్థకాన్ని. ఓకే, అప్పుడు ఆ టైంలో ఆయనకి హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత పైసా వసూల్, ఓకే సినిమా హిట్ కాకపోయినా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత జయసింహ, అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా పర్వాలేదు, హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు, ఈ 2 సినిమాలు బాగున్నప్పటికీ మరి ఎందుకో తెలియదు 2 డిజాస్టర్ అయినాయి. తర్వాత వచ్చిన రోలర్ కూడా డిజాస్టర్స్. ఇంకా ఆయన మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇంకా బాలకృష్ణ గారు సినిమాలు మానేయచ్చు, బాలకృష్ణ గారి చరిత్ర ముగిసింది అని అందరూ అనుకున్నారు. యాజ్ యూజువల్ ఎవ్రీవన్ అలాగే అనుకుంటారు. సో అంతకుముందు ఇంకా ముందుకెళ్తే, ఓకే లెజెండ్స్కు ముందు, మహాసింహకు ముందుకు వెళితే ఈయన అప్పటికే ఆ టైంలోనే ఆయన పరిస్థితి ముగిసిపోయింది. లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత ఆయన పరిస్థితి చాలా దారుణమైపోయింది. సో సింహ తర్వాత మళ్ళీ పైకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా పెద్దగా లైఫ్ అంత సాఫీగా జరగల. ఆ తర్వాత లెజెండ్ తర్వాత కూడా అంత గొప్పగా ఏం సాగలేదు. మళ్ళీ ఏదో 100 సినిమా అని గౌతమిపుత్ర శాతకర్ణి అలా ఒక క్లాప్స్ లేకుండా నార్మల్గా జరిగింది. బట్ తర్వాత వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు రోలర్స్తో మొత్తం పాతాళానికి పడిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చిన అఖండ తర్వాత మిగతా 3 సినిమాలు అండ్ డాకు మహారాజ్తో కలిపి వరుసగా 4 హిట్లు కొట్టి ఓకే ఏకైక హీరోగా నిలిచాడు. అగ్ర హీరోల్లో, అదర్వైజ్ ఏజ్డ్ హీరోల్లో. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అంతకుముందు ఒక 20-30 సంవత్సరాల వరకు, ఆయన 20 అనుకుంటా, ఒకే వరుస హిట్స్ లేవు ఆయనకి. ఒక హిట్ కొట్టారంటే అది బ్లాక్ బస్టర్ అయినా కొట్టచ్చు, ఇండస్ట్రీ హిట్ అయినా కొట్టచ్చు. ఆ తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాపు. ఓకే మళ్ళీ హిట్ కొడితే మళ్ళీ ఫ్లాపు, అలా ఉండేది. లేదా కంటిన్యూస్గా ఫ్లాప్లు ఉండేవి కానీ కంటిన్యూస్ హిట్స్ లేవు. కానీ కరోనా తర్వాత కంటిన్యూస్గా 4 హిట్స్. ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఒక అద్భుతంగా ఉంది. సో మనందరం ఏంటంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏంటంటే ఎంత మన పాతాళానికి పడిపోయినా సరే మనకు ఒక అవకాశం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. మన స్ట్రెంగ్త్ ఏది అని పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.